29 దీక్ష దివస్ మనందరికీ స్వాతంత్ర్యాన్ని తెచ్చిన రోజు అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. దేశానికి ఆగస్టు 15 ఎలాగో తెలంగాణకు నవంబర్ 29 అలాగే అన్నట్లు వ్యాఖ్యానించారు. భువనగిరిలోని నిర్వహించిన దీక్ష దివస్ కార్యక్రమానికి హాజరై మాట్లాడిన ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన దీక్ష చరిత్రలో మరువలేనిదని కూడా గుర్తు చేశారు. కొందరు కేసీఆర్ పై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించిన జగదీష్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ప్రాముఖ్యంగా పాల్గొన్నారు. వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పి పేరు పెట్టి ఏదైతే హింస పెట్టినరో, తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, తెలంగాణ వెనుకకు పడేయబడ్డ ప్రాంతం, తెలంగాణ వనరులు లేని ప్రాంతం కాదు, తెలంగాణ వనరులు దోపిడీ గురైతున్న ప్రాంతం. ఈ ప్రాంతానికి అద్భుతమైన భవిష్యత్తు ఉంది, మా పరిపాలన మాకు ఇవ్వండి, మేము చేసి చూపిస్తామని చెప్పి 2001 ఏప్రిల్ 27 నాడు బయలుదేరి నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరికే ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నా. ఒకవేళ ఈ లక్ష్యంలో నేను తిరిగితే నన్ను రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్పి ప్రకటించిన అతి సాహసవంతుడైన నాయకుడు కేసీఆర్. అదే పద్ధతుల్లో మళ్ళీ రెండవసారి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అహంకారాన్ని ప్రదర్శిస్తూ హైదరాబాద్ ఉద్యోగాలు ఎవరైనా చేయొచ్చు, ఆందోళన కూడా వచ్చి చేయొచ్చు అని చెప్పి ఏదైతే అహంకారపూరితమైన జీవనం తీసుకొచ్చిందో, ఆనాడు తెలంగాణ ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగ యువతులు కావచ్చు, ఆందోళన పడుతున్న సందర్భంలో ఎవరు భయపడకండి, ఎవరు బాధపడకండి, ఇక సందర్భం వచ్చింది, నేనే దిగుతా. నేను మొదటి రోజు నాడు ఏదైతే చెప్పినో, ఒక్క రక్తపు చుక్క గారకుండా, ఒక తరగతి గంట వృధా కాకుండా పిల్లలది తెలంగాణ తెస్తానని చెప్పినో, ఇక ఆ సమయం వచ్చింది, నేనే త్యాగానికి పాల్పడి నా ప్రాణం ఇచ్చైనా సరే తెలంగాణ తెస్తానని చెప్పి ప్రకటించి, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో నేనని ప్రకటించి దీక్ష ప్రారంభించిన రోజు కాబట్టి ఇది తప్పకుండా ఎప్పటికీ తెలంగాణ ప్రజలకు గుర్తుంచుకోవాల్సిన రోజు. తర్వాత తరానికి కూడా ఈ రోజును దీక్షగా కొనసాగించడానికి, దాని చరిత్రను తెలియజెప్పడానికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి ఈ దీక్షను మేము కొనసాగించడం జరుగుతూ ఉంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కేసీఆర్ జై తెలంగాణ నినాదం ఎత్తుకున్న మొదటి రోజు నుంచి కూడా కేసీఆర్ మీద ఎట్లయితే అవాకుచవాకులు పేలుతున్నారో, కేసీఆర్ గారి ఆరోగ్యం పైన కూడా ఏ రకంగా ప్రచారాలు చేస్తున్నారో, ఇప్పటికీ కూడా అవే కుట్రలు కొనసాగుతున్నాయి. కానీ తన ప్రాణాన్ని పరంగా పెట్టి చావు చివరంచులకు పోయి తెలంగాణ తెచ్చిన కేసీఆర్కి తెలంగాణ ప్రజలందరి ఆయుష్ కూడా